ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఎన్నడూ లేని విధంగా అదృష్ట ఘడియలు రాబోతున్నాయి. నక్క తోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరించబోతోంది. నమ్మిన వ్యక్తి నుంచి ప్రమాదం కూడా పొంచి ఉంది. నా మాట విని ఇలా పరిహారం చేయండి. వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు? ఈ సమయంలో ఎటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి? అదేవిధంగా వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే, గ్రహస్థితుల్లో మార్పులు అనుకూలంగా ఉండటం వల్ల ఈ రాశివారి జీవితంలో అదృష్ట ఘడియలు రాబోతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు. మంచి ఆర్థిక లాభాలను కూడా పొందుతారని చెప్పవచ్చు. గతంలో పెట్టిన పెట్టుబడికి తగిన లాభాలు ఈ సమయంలో పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల గురించి, వ్యాపారం యొక్క ముఖ్యమైన విషయాల గురించి ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉండటం మంచిది. వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చేసే విధంగా తగిన ఆలోచనలు చేసినట్లయితే వ్యాపారంలో మంచి విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. విశేషమైన ధన లాభాన్ని పొందుతారు. ఆదాయం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనుకోని ఖర్చులు ఎదురవటం వల్ల కొన్ని ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోయి మంచి జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉన్నవారు ఈ సమయంలో అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ఈ సమయంలో వీరికి మంచి ఇంక్రిమెంట్తో కూడిన ఆఫర్ రావడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. సహోద్యోగులతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక నూతన ఉద్యోగ సంస్థల్లో సహోద్యోగులతో కలిసి సంతోషంగా ఉండడం మంచిది. సమయానికి చెప్పిన పనిని పూర్తి చేయటం వలన అధికారులతో మంచి ప్రశంసలను కూడా పొందుతారు. ఇది మీ ఇంక్రిమెంట్ మరియు ప్రమోషన్ వంటి వాటిపైన ప్రభావితం చూపిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కానీ భాగస్వామ్య వ్యాపారాలకి ఇది అనుకూలమైన సమయం కాదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని వ్యాపార భాగస్వామిగా చేసుకోవటం మంచిది. వ్యాపార విస్తరణ కోసం చేసే ఆలోచనలు ఫలిస్తాయి. ఈ సమయంలో వ్యాపారంలో పోటీతత్వం అధికంగా ఉంటుంది. ఈ రాశివారు తమ తెలివితేటలతో పోటీతత్వాన్ని అధిగమించడం వల్ల వ్యాపారంలో ఉన్నత స్థాయిని కూడా చేరుకుంటారు. ఖాళీ సమయంలో ఈ రాశివారు సృజనాత్మక ఆలోచన చేయటం వల్ల జీవితంలో మంచి స్థాయిని చేరుకుంటారు. విభిన్నమైన పనులకు శ్రీకారం చుడతారు. కొత్తగా ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయాలనుకున్నట్లయితే ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. తండ్రికి సంబంధించిన ప్రాపర్టీ ఏదైనా ఈ సమయంలో మీ చేతికి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానం విషయంలో ఒత్తిడి అధికమవుతుంది. అప్పు ఇవ్వడం, తీసుకోవడం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వర్క్ రిలేటెడ్ అంశాలలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఎన్నో సంవత్సరాలు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయం ఒక మలుపనే చెప్పుకోవాలి. ఈ రాశి వారికి జీవితంలో వివాహ యోగం ఉందా అనేది ఒక ప్రశ్నగా మారింది. అయితే ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నా సరే తగిన జీవిత భాగస్వామి దొరకకపోవడం వల్ల కావచ్చు, కొన్ని అనివార్య కారణాల వల్ల కావచ్చు, వివాహ సంబంధాలు వచ్చినవే వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. దీనివలన మా జీవితంలో వివాహ యోగం ఉందా లేదా అనే ఆలోచన వస్తుంది. ఇటువంటి వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుందనే చెప్పవచ్చు. జాతకాలు లేకపోవడం వల్ల కావచ్చు, అభిప్రాయ భేదాల వల్ల కావచ్చు, వివాహ సంబంధం కుదరకపోవడం వల్ల తగిన భాగస్వామి దొరకటం లేదని బాధతో ఉన్నవారికి ఈ సమయంలో అనుకూలమైన సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. మీ ఆలోచనకు తగిన జీవిత భాగస్వామిని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు ఎవరికైనా సరే ఈ సమయంలో వివాహ యోగం కనిపిస్తోంది. వివాహానికి సంబంధించిన శుభవార్త ఒకటి ఈ సమయంలో వినబోతున్నారు. మీ బంధువుల ద్వారా మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం కనిపిస్తోంది. గుణగుణాలు బాగుండాలి, వాళ్ళ కుటుంబానికి మీ కుటుంబానికి తగిన బంధాలు కలిగి ఉండాలి అనే ఆలోచన మీలో ఉంటుంది. ఈ ఆలోచనకి తగిన విధంగానే వివాహ సంబంధం మీ దగ్గరకు వస్తుంది. మీ జీవిత భాగస్వామి మీతో ఎంతో ప్రేమను కలిగి ఉంటారు. గుణగణాల పరంగా, కెరీర్ పరంగా మీకు అన్ని విధాలా కూడా సరిపోయే వివాహ సంబంధాలు వస్తాయి. ఈ సమయంలో మీరు తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శనం చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సందర్భాలలో చిన్న చిన్న విషయాలకే కోర్టు కేసులుగా మారుతాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు, పనిచేసేటప్పుడు నిదానంగా ఆలోచించి ప్రారంభించండి. ప్రతిదాన్ని కూలంకషంగా ఆలోచించి ముందుకు కొనసాగాలి. ఎటువంటి ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకున్నట్లయితే జీవితం తారుమారవుతుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఎదుటివారు ఏమనుకున్నా అనవసరం, నేనేదనుకున్నానో అది చెప్పేయాలి అనే ఆలోచన ధోరణిని మార్చుకుంటే మంచిది.
ఏ పనిని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీరు కుటుంబ సభ్యుల సపోర్ట్ వల్ల మీరు చేసే పనిలో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులు ఇచ్చే సలహాలు మీ విజయానికి ఒక రకంగా కారణమవుతాయని చెప్పుకోవచ్చు. కుటుంబంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీనివల్ల మీరు మానసికంగా ప్రశాంతతను పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబం వల్ల సౌఖ్యాన్ని పొందుతారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. చదువు పట్ల ఏకాగ్రతను కలిగి ఉండటం వల్ల అనుకున్న విద్యా ఫలితాలను సాధిస్తారు. కానీ ఇతర వ్యాపకాలపై దృష్టి పెట్టడం వల్ల చదువుకి కేటాయించిన సమయాన్ని నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇతర వ్యాపకాలపై దృష్టి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. సోషల్ మీడియా వంటి వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థులు ఈ సమయంలో విశేషమైన విద్యా ఫలితాలు పొందటం కోసం చేయవలసిన పరిహారం ఏమిటి అనే విషయాన్ని చూసినట్లయితే, మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి పాలు మర్రి చెట్టు మొదట్లో పోసి పాలలతో తడిసిన మట్టిని నుదిన బొట్టుగా పెట్టుకున్నట్లయితే దక్షిణామూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఈ సమయంలో వీరికి ఎటువంటి వ్యక్తి నుంచి ప్రమాదం పొంచి ఉంది అనే విషయం గురించి చూసుకున్నట్లయితే, వీరికి నమ్మిన వ్యక్తి నుంచి ఉన్న ప్రమాదం ఏమిటి అనే విషయాన్ని కూడా చూసుకున్నట్లయితే, వీరికి బాగా దగ్గరగా ఉన్నవారు, నమ్మకంగా ఉన్నవారే వీరిని మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార భాగస్వామి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా ఉండటం మంచిది. ఆర్థిక పరంగా మధ్యవర్తిత్వం వహించి లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొనవద్దు. ఈ విషయాన్ని ముఖ్యంగా మీరు గమనించవలసి ఉంటుంది. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే, ప్రతి శుక్రవారం లలితా సహస్రనామాలను పారాయణ చేయండి. లక్ష్మీదేవి అష్టోత్తరం పారాయణ చేయటం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక పరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 11 లేదా 21 సార్లు ప్రదక్షిణలు చేసి బియ్యము, నల్ల నువ్వులు, పంచదార కలిపి దానిని నల్ల చీమలకు ఆహారంగా పెట్టడం వల్ల శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. నిరంతరం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల అత్యద్భుతమైన ఫలితాలను పొందుతారు. వృషభ రాశి వారు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ప్రసాదం పంచిపెట్టడం వల్ల చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు. వీరు జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడం కోసం పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే, ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని చదవడం వల్ల ప్రారంభించిన పనులలో అనుకూలత లభిస్తుంది. శనివారం రోజు శని భగవానుడికి తైలాభిషేకం చేయటం వలన ఈ రాశివారు విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. మంగళవారం రోజు ఇంట్లో తమలపాకు దీపారాధన చేయటం వల్ల వీరికి ఉన్న ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. సుఖ సంతోషాలు చేకూరుతాయి. గోశాలకు వెళ్ళి గోసేవ చేసి గోవులకు నల్ల బెల్లం, క్యారెట్లు తినిపించడం వల్ల సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ప్రారంభించిన పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా కొనసాగుతాయి. మంచి విజయాన్ని, అదృష్టాన్ని సిద్ధింపచేసుకోవచ్చు. సో చూశారు కదండి, వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందుతారు, ఈ సమయంలో ఎటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.